नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैसर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। RJ21CB4138 ఉంటే ఫర్ ఈ పర్పస్ కి మాత్రమే ఈ 4 చిన్నగా పెట్టేసి పెట్టేసి దూరంగా నుంచి చూస్తే మన పోలీస్ వారికి ఇన్ఫర్మేషన్ ఉంటే కూడా తప్పించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి చెప్పి ఎట్లా వాళ్ళు చేయడం జరిగింది. ఇది అంత గేమ్కి సంబంధించినటువంటి గాంజా ఉన్నది. ఈ కింద బ్యాకింగ్ డిఫరెంట్ ఉంది, మీరు చూస్తున్నారు. ఇది 2 బ్యాచ్, ఇది సచిన్ దుబే అండ్ సచిన్ చిందే ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నది. एक्सपर्ट्स ऑफ साउथ जोन में भी सब साउथ एसओटी ని స్ట్రెంగ్తన్ కూడా చేయడం జరిగింది. లైట్ గా వారికి చెప్పండి, లైట్ గా ఫ్యాన్ చేస్తారు, అందరూ ఉన్నారు. కంటిన్యూస్ ఈ మాదక ద్రవ్యాల్లో పెడుతున్న నిఘా వలన మరియు లాస్ట్ టైం కూడా మీ అందరికీ చెప్పడం జరిగింది, ఇటు సప్లై సైడ్ ఇటు డిమాండ్ సైడ్, తర్వాత చిన్న చిన్న ఎక్కడైతే అమ్మకాలు జరుగుతున్నాయి, ఎవరెవరైతే రెగ్యులర్గా కన్జ్యూమ్ చేస్తున్నారో వాళ్ళ మీద కూడా అటువైపు నిఘా పెట్టడం మరియు ఇంకో వైపు సప్లై సైడ్లో కూడా అది పెట్టడం వల్ల 2 కొద్దిగా పెద్ద సీజర్స్ మన SOT-2 DCP మురళీధర్ గారికి ఆధ్వర్యంలో వారందరూ టీం మెంబర్స్కి సహకారంతో చేయడం జరిగింది. దాంట్లో ప్రతి కేసెస్లో కూడా వాళ్ళు ప్రతిసారి కూడా ఒక కొత్త మోడస్ ఆపరెండి లేదంటే కొంచెం చేంజ్ చేసుకొని పోలీస్ని డిసీవ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సో దట్ తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మన వైపు నుంచి కూడా కంటిన్యూస్గా అలాంటి వారి మీద నిఘా పెట్టడం వలన ఈ 2 మొట్టలు కూడా చిక్కుపడినాయి. దాంట్లో ఫస్ట్ మాట్లాడితే రాకేష్ చౌహాన్ అన్నాడు, సన్ ఆఫ్ మదన్ లాల్, బజరంగ్ సింగ్, పవన్ అండ్ సమీర్ రామ్, ఈ 4 ఉన్నారు. వాళ్ళు దాంట్లో రాకేష్ చౌహాన్ ఏదైతే ఉన్నారో అంతకు ముందు కూడా నాల్గొండకి ఒక కేసులో డ్రగ్స్ కేసులోనే ఆయన ఉన్నాడు. ఈ బజరంగ్ సింగ్ అనేవాడు అంతా దానికి ఫైనాన్సర్ అనమాట, ఫైనాన్సర్ ప్లస్ మెయిన్ పర్సన్స్. సో ఈ A1కి కొద్దిగా ఈ సోర్సెస్ తెలుసు, A2 బజరంగ్కి మొత్తం ఆపరేషన్ని ఫైనాన్స్ చేస్తారు. ఇక్కడ నుండి వాళ్ళు A3 అండ్ A4 అంటే 3rd పర్సన్ 4th పర్సన్కి పవన్ అండ్ రామ్కి మద్దతు తీసుకొని వాళ్ళు AOB నుండి ఆంధ్ర ఒడిశా బార్డర్ నుండి ఒడిశా వైపు నుండి కంటిన్యూస్గా గాంజా తేవాలనేది ప్లాన్ చేసుకొని మొన్న ఒక హొండాయి కారులో 200 కిలోగ్రామ్స్ గాంజా తీసుకొని వచ్చే సమయంలో ఇన్ఫర్మేషన్ మేరకు మన SIT టీం పట్టుకోవడం జరిగింది. దాంట్లో వారు రాజస్థాన్కి కూడా తీసుకుపోతున్నారు. వీళ్ళందరూ కూడా రెసిడెంట్ ఆఫ్ రాజస్థాన్, కొందరు బీకానేర్ వాళ్ళు ఉన్నారు, కొందరు దాంట్లో సీకర్ డిస్ట్రిక్ట్ ఉన్నారు, ఫతేపూర్ సీకర్ డిస్ట్రిక్ట్ ఉన్నారు. సో ఇక్కడ నుండి రూట్ మార్చుకొని రాజస్థాన్కి తీసుకుపోవడానికి వాళ్ళు ప్లాన్ చేశారు. ఇంకొకటి ఏంటి అంటే ఆ ఫోటోగ్రాఫ్లో మేము వచ్చినప్పుడు మీకు చూపిస్తాము, బయటికి కూడా వెహికల్లో మీరు చూసి ఉంటారు, నంబర్ ప్లేట్ మార్చలేదు, కానీ ప్రత్యేకంగా ఈ ఆపరేషన్ గురించి ఈ కొన్ని దాంట్లో ఉన్నటువంటి లెటర్స్ అతి చిన్నగా పెట్టేసి ఒక వేరే నంబర్ కారు ఉన్నది అని పోలీస్ని కొద్దిగా డిస్ట్రాక్ట్ చేయడానికి ప్రయత్నాలు చేయడం జరిగింది. అదేవిధంగా రూట్ కూడా మార్చుకొని ఈసారి వాళ్ళు సెలేరు, చెంతూరు, భద్రాచలం, ఖమ్మం, సూర్యాపేట్ అండ్ ORR తర్వాత పట్టుకుంటారు. డైరెక్ట్గా మళ్ళీ అటు నుంచి ఆదిలాబాద్ నుంచి దెన్ రాజస్థాన్ వైపు తీసుకుపోవాలనేది ప్లానింగ్లో ఉన్న సమయంలో మన వారు ఆల్మోస్ట్ 1 వీక్ దాంట్లో పనిచేసి 200 kg గాంజాలు పట్టుకోవడం జరిగింది. తప్పకుండా దానికి ఇంకా ప్రత్యక్షంగా పరోక్షంగా ఇన్వాల్వ్ ఉన్న వారిని అందరినీ కూడా బయటి దాంట్లో వెలుగులోకి తీసుకొచ్చేసి చట్ట ప్రకారంగా చర్య తీసుకున్నాం. చిన్న చిన్న క్వాంటిటీ అంతకు ముందు కూడా మన ప్రెస్ మిత్రులు కూడా అడగడం జరిగింది, పాత్రికేయులు కూడా అడగడం జరిగింది, దట్ ఈ కన్జ్యూమర్స్ ఐడి ఏంటి అనమాట.
సో ఇప్పటి వరకు కంటిన్యూస్గా మన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేసుకొని డైలీ బేసిస్లో వారికి కొద్దిగా అవగాహన కల్పించడానికి ప్రయత్నం జరిగింది. కానీ కొంత వారి మీద కూడా యాక్షన్ తీసుకోవడానికి అవసరం అనిపిస్తుంది కనుక దాంట్లో 2 కన్జ్యూమర్స్ని కూడా ఇవాళ తీసుకురావడం జరిగింది. దాంట్లో వెరిఫై చేసి స్వయం కన్జంప్షన్తో తప్ప మిగతా వారిని కూడా ఎక్కడైనా వారు లాగడానికి ప్రయత్నం చేస్తే, లేదంటే పార్ట్ ఆఫ్ చైన్ అవ్వడానికి ప్రయత్నం చేస్తే అలాంటి కన్జ్యూమర్స్ మీద కూడా యాక్షన్ తప్పదు. ఎట్టి పరిస్థితిలో అందరికీ ఇది తెలిసి ఉండాలి. ఈ ప్రెస్ మీట్లో ప్రత్యేకంగా నేను ఇది చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాము. దట్ కన్జంప్షన్ ఇప్పటి వరకు మనం సప్లై వాళ్ళని పట్టుకుంటున్నాము, ట్రాన్స్పోర్టేషన్ వారిని పట్టుకుంటున్నాము, బట్ రెగ్యులర్ కన్జంప్షన్ ఆఫ్ గాంజా కూడా ఆఫెన్సే. ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారంగా అది నేరమే. సో ఇప్పటి నుండి దయచేసి మీరు అందరు కూడా యువకులు ఎవరైనా ఉంటే మానుకొని ఇది ఖచ్చితంగా మాదక ద్రవ్యాలు ఖచ్చితంగా పూర్తిగా మానేసేయాలని, లేదంటే రాబోయే రోజులలో మనం ఇది లో లెవెల్లో కూడా ఇక్కడెక్కడ సప్లై జరుగుతుంది దాని మీద కూడా మనము నిఘా పెట్టడం అయింది. అంతకు ముందు కూడా మీరు చూసి ఉంటారు, మొన్న నందనవనం ఆ ఏరియాలో వరుసగా బెల్ట్ షాప్స్ కానీ గాంజా మీద కంటిన్యూస్గా అక్కడ రేడ్ జరుగుతున్నాయి. సేమ్ డ్రైవ్ మనకు రాబోయే రోజుల్లో కూడా కొనసాగుతుంది. సో ఇది